అదిగో పులి కథ తెలుసు కదా. ఓ పిల్లాడు తండ్రిని ఆట పట్టించడానికి నాన్న అదిగో పులి అంటాడు. తండ్రి హడలిపోతాడు. భయంతో అటూ ఇటూ చూస్తాడు. పులి కనిపించదు. కొద్ది దూరం పోయాక పిల్లాడు మళ్ళీ అదే మాట అంటాడు. డాడీ లైట్గా తీసుకుంటాడు. అప్పుడు నిజంగానే పులి వచ్చేస్తుంది. అది కథ. కానీ తనకు తాను సలీంలాగా ఫీల్ అయ్యే ఓ శాల్తీ తన అనార్కలితో అలాంటి గేమే ప్లే చేశాడు. కట్ చేస్తే 30 లక్షలతో ఖాకీలకు చిక్కాడు. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసులకు ఖతర్నాక్ కేసు చిక్కింది. కిడ్నాప్ కేసులో కూపీ లాగితే బెట్టింగ్ బాగోతం తెరపైకొచ్చింది. ఇదిగో ఈ 3 ఇడియట్స్ మామూలు కాదని అస్సలు ముచ్చటంతా చెప్పేశారు పోలీసులు. అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గౌతమ్, సుమంత్ ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ల సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి. కేపీహెచ్బీ ఏరియాలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో షేరింగ్ బేసిస్ లో ఓ ఫ్లాట్ తీసుకున్నారు. ఎవరి పనులు వాళ్లవే, ఎవరి ఎవ్వరాలు వాళ్లవే. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటూ రాత్రి మస్తుగా మందు పార్టీ చేసుకున్నారు. ఇలాంటి టైంలో లవర్ ను ఆట పట్టిస్తే ఆ కిక్కే వేరప్ప అనుకున్నాడు సుమంత్. వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని నమ్మించాడు. అరే కమల్ హసన్ అని పక్కనున్న ఇద్దరు ఎంకరేజ్ చేశారు. ఆమె నమ్మింది. వెంటనే తన ఫ్రెండ్ ను ఎవరో కిడ్నాప్ చేశారని కాపాడమని పోలీసులకు ఫోన్ చేసిందామె. అలర్ట్ అయిన పోలీసులు ఆ ముగ్గురుంటున్న ఫ్లాట్ కు వెళ్లారు. కాకీలను చూడగానే కిక్కు దిగింది. ఏంది సార్ ఇటొచ్చారని వినయ విధేయ డ్రామాలు చేశారు. మీలో కిడ్నాప్ అయిందెవర్రా అంటే ప్యాంట్ తడిసిపోయింది. వాళ్ళ వాలకం చూడగానే ఎలాంటోళ్ళో కాకీలకు అర్థమైంది. చెక్ చేస్తే ఓ బ్యాగ్ లో 30 లక్షల క్యాష్ కనిపించింది. ఏంది కథ, ఎంత క్యాష్ ఎక్కడిదని కూపీ లాగితే సుమంత్ బెట్టింగ్ బ్యాచ్ అనే క్లూస్ చిక్కాయి. 30 లక్షల క్యాష్ ను సీజ్ చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ప్రాంక్ కాల్ తో బెట్టింగ్ ర్యాకెట్ డొంక కదిలింది. ఇక లింకులను తవ్వటంపై ఫోకస్ పెట్టారు కేపీహెచ్బీ పోలీసులు.